హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో గృహప్రవేశం నాడు గణపతి పూజ ఎలా చేశామో చూపిస్తున్నాను. ముందుగా ఒక తెల్లటి వస్త్రం పరిచి దాని మీద బియ్యం పోసుకొని వాటి మీద నవధాన్యాలను ఉంచి పూజ చేశాము. నవధాన్యాల పైన తాంబూలం, కొబ్బరి గిన్నె, ఖర్జూరం అలాగే పువ్వులతో అయితే అలంకరించుకున్నాం. ఇక గుమ్మడికాయ మీద వినాయకుని ప్రతిమ అయితే గీసి పూజలో ఉంచారు. ఇంకా 3 కలశాలను పెట్టి గణపతిని పసుపుతో చేసి పూజనైతే నిర్విఘ్నంగా చేశారు. నవధాన్యాలు అంటే ఏంటి, అవి దేనికోసం వాడతారనే చెప్తాను. నవధాన్యాలు ఏంటంటే ఉలవలు, గోధుమలు, నువ్వులు, కందులు, పెసలు, మినుములు, వడ్లు, శనగలు, అనుములు. ఈ నవధాన్యాలు అనేవి నవగ్రహాలకు సంకేతం అన్నమాట. ఒక్కో ధాన్యం ఒక్కో దేవుడికి. సూర్యుడికేమో గోధుమలు, చంద్రునికి బియ్యం, కుజుడికి కందులు, బుధుడికి పెసలు, గురుడికి శనగలు, శుక్రునికి బొబ్బర్లు, శనికి నువ్వులు, రాహువుకి మినుములు, కేతువుకి ఉలవలు. ఇలా ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన ధాన్యాన్ని అయితే గుర్తుగా పెడతారు. గణపతి పూజ తర్వాత హోమం అయితే చేశాము. హోమం వీడియో షార్ట్స్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఇక పూజ అయిపోయిన తర్వాత అయ్యవారుకే ఈ వస్తువులన్నీ దానం చేసేయాలి. ఇక పూజలో పెట్టిన గుమ్మడికాయనైతే ఇంటి ముందు కట్టుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.